ఈ రకంగా హైడ్రాలు అక్రమ కేసులు లఘుచర్ల నిన్న మీరు చూసిండు ఒక రైతును లఘుచర్లలో ఆ యూరియా నాయక్ ఏం పాపం చేసిండు. ఆయన తరతరాలుగా మనందరికీ కూడా తెలుసు, మహబూబ్ నగర్ ఒకప్పుడు వలసలు పోయినటువంటి జిల్లా. ఆ జిల్లాలో ఈ నీళ్ళు వచ్చి వందల సంవత్సరాలుగా అనువైనటువంటి వ్యవసాయం సాగినా సాగకున్నా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు తీరా వాళ్ళకి నీళ్ళు వచ్చి పంటలు పండే టైం వచ్చేసరికి వాళ్ళ భూములు లాగేసుకుంటామనేటువంటి దుర్మార్గానికి ఒడిగడితే ఈ భూమి మాది, ఈ భూమి మీద హక్కు మాది, మీరు చేస్తున్నటువంటి దాడి భూమి మీద కాదు మా జీవితాల మీద అని వాళ్ళు ప్రతిఘటిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్ళ పాలు చేయడం, తర్వాత కోర్టుకు తీసుకుపోవడానికి బేడీలు వేయడం. ఇంత రాక్షసత్వం ఎక్కడ ఉంటుందా? అంటే ముఖ్యమంత్రి గారి సైకాలజీ చూస్తే నేను జైలుకు పోయి వచ్చినా కాబట్టి చాలామంది జైళ్ళకు పంపాలనేటువంటి మానసిక రుగ్మత ఉన్నట్టు కనబడతా ఉన్నది. ప్రతి దానికి ఏమన్నారు చాలా సందర్భాల్లో, మీరందరూ కూడా సాక్షులు, హరీష్ రావుని జైలు ఎత్తాం, కేటీఆర్ను జైలు ఎత్తాం, కేసీఆర్ను జైలు ఎత్తాం, ప్రశ్నిస్తే జైలు ఎత్తాం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే జైలు ఎత్తాం, మేము హైడ్రాతో కూల్చేస్తాం, దాన్ని అడ్డగిస్తే జైలు వేస్తాం, లేదా ఆడపిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయినా యూరియా నాయక్ లాంటి వాళ్ళు హాస్పిటల్కి పోయినా వాళ్ళను పరామర్శించడానికి పోతే కూడా జైలు ఎత్తాం. ఇదేం రాక్షసానందం? ఇదంతా దీనికి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఆయనకు అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహంకారం, అభద్రత. ఆ మధ్య ఎప్పుడోసారి నిన్న ఇవాళ మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, ఏది బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్. ఎవరిని పట్టుకొని? మా సబితమ్మని పట్టుకొని నువ్వు పార్టీ ఫిరాయించడం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మరి అసలు ఆ బట్టి విక్రమార్క గారు ఎవరి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నారు? అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన ఉప ముఖ్యమంత్రి ఆహో ఓహో అని భజన చేస్తూ ఉన్నారు. వీళ్ళదు నోరు, దానికి ఒక హుందాతనం, స్థాయిని బట్టి మాట్లాడాలనేటువంటి ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు.